హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే హెక్టిక్ వీక్ వెల్కమ్ చెప్తూ మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాజ్ యూజువల్ మా సమ్మర్ హాలిడేస్ రొటీన్ ఎలా ఉంటుందో కూడా మీరు ఇందులో చూసేయచ్చు. ముందుగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే చూడాలిగా. యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ కోసం అయితే ఈరోజు పొట్లకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను అండ్ పెరుగుచారు అయితే చేశాను. అది ముందు చూశారు కదా మీరు. పొట్లకాయలన్నీ నీట్గా వాష్ చేసి పెట్టాను. ఆనియన్స్ కట్ చేసేసుకొని ఈరోజు నేను పొట్లకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. సింపుల్ పొట్లకాయ ఫ్రై కాదనమాట. కాబట్టి దానికోసం మార్నింగ్ లేవగానే కొన్ని పెసరపప్పు అయితే నానబెట్టాను. ఆ 2 పొట్లకాయలకి సరిపడా. కొంచెం ఎక్కువే పెట్టానులేండి. నాకు అలా పెసరపప్పు పంట కింద పడుతూ ఉంటే ఇష్టం. క్యాబేజ్లో అయినా పొట్లకాయలో అయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వెరీ టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీ పుల్కా ఎందులోకైనా బాగుంటుంది. ముందుగా జీలకర్ర ఆవాలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు ఇంకా ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు పొట్లకాయ యాడ్ చేసుకోండి. ముందు చెప్పడం మర్చిపోయాను కదా, ఉల్లిపాయలతో పాటు పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అయిపోయి పేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, పెసరపప్పు ఊరికే మగ్గిపోతుంది కాబట్టి దాన్ని మీరు బాయిల్ చేయవసరం లేదు. శనగపప్పు అయితే కొంచెం బాయిల్ చేసి వేయాలి, కానీ పెసరపప్పు అవసరం లేదు. ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవడమే. ఆల్రెడీ ఆనియన్స్తో పాటే వేయడం వల్ల పెసరపప్పు ఫ్రై అయిపోయింది కాబట్టి మీరు ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నా సరే అవి మళ్ళీ మెత్తగా అవ్వవు, అలానే ఉంటాయి క్రిస్ప్గా. అది సంగతి. ఇంకా పొట్లకాయ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసేసుకొని లైట్గా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఎమ్మి పొట్లకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంతకీ మీరు పొట్లకాయ తింటారా లేదా? తింటే రెసిపీ ఎలా చేస్తారనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే నా పూజ కూడా అయిపోయింది మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడ మీతో ఇంకో విషయం చెప్పాలి. అంటే మనం చిన్నప్పుడు ఇంట్లో న్యాచురల్గా పొట్లకాయలు దొరికేవి కదా, ఆర్గానిక్ ఇంట్లో వేసి పండించుకునే వాళ్ళం కదా, చిక్కుడుకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు ఇలాంటివి. ఆ పొట్లకాయ ఏంటో ఒక రకమైన స్మెల్ వచ్చేది. దానిలో ఉండే పసర వాసన వల్ల ముందే సాల్ట్ వాటర్లో వేసి దాన్ని బాగా స్క్వీజ్ చేసేవాళ్ళు కదా, ఆ పసరంతా పోవడానికి. ఇవి హైబ్రిడ్ పొట్లకాయలు, వీటికి అంత చేయవసరం లేదు, మామూలుగా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఎవరైనా అలా ఆర్గానిక్వి ఇంట్లో న్యాచురల్గా పండించేవి యూస్ చేసినట్టయితే దానిలో ఒక కైండ్ ఆఫ్ పసర స్మెల్ ఉంటుంది. అది పోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా సాల్ట్ వాటర్ కాదు, దాని మీద సాల్ట్ స్ప్రింకిల్ చేసి మనం బీరకాయలు దొండకాయలు చేస్తాం కదా, అలా చేయాలి. అప్పుడు ఆ పసర వాసన అనేది పోతుంది. ఐ థింక్ ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ వాటిల్లో అంత సీన్ లేదు. అండ్ ఈరోజు మండే కాబట్టి బెడ్షీట్స్ చేంజ్ చేసే డే కాబట్టి వచ్చి ఫస్ట్ మా దాంతో స్టార్ట్ చేశాను. తర్వాత మా అమ్మాయిది కూడా చేయాలి. దీని తర్వాత ఇంకొంచెం వంట పని కూడా ఉంది. అదేంటి అనేది ముందు చెప్తూ ఉంటాను, మీరైతే చూడండి. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారు, మీరు బెడ్రూమ్స్ కానీ లివింగ్ రూమ్ కానీ క్లీన్ చేసినప్పుడు క్లీనింగ్ కొంచెం డీటెయిల్డ్గా చూపించండి జ్యోతి అని. ఇంతే అండి, నేను స్పెషల్గా ఏం చేయను. ఆ రూమ్ పర్టికులర్ డే రోజు చేస్తాను కదా, చేస్తున్నప్పుడే ఇప్పుడు ఈ బెడ్రూమ్ అనుకోండి, బెడ్షీట్స్ అన్నీ తీసేసిన తర్వాత ఈ రూమ్లో ఉండే ఫోటో ఫ్రేమ్స్ కానీ వాల్ క్లాక్స్ కానీ ఏమన్నా డెకార్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఆ రోజే డస్టింగ్ చేసేసుకుంటాను. ఇక్కడైతే నేను వెట్ వైప్ తీసుకొని ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేస్తాను. ఇటు సైడ్ ఇంకో 2 ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, వాల్ క్లాక్ ఉంటుంది, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. చేసిన తర్వాత అప్పుడైతే బెడ్షీట్ మళ్ళీ ఫ్రెష్గా వేసేస్తాను. ఇంతకీ మీ రొటీన్ ఎలా ఉంటుంది, మీరు క్లీనింగ్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంతకీ మన సింపుల్ రెసిపీస్, లైఫ్ స్టైల్ బ్లాగింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. హోప్ ఇలా నేను రోజు చేసుకునే పనుల వల్ల పిల్లల కోసం ఇంట్లోనే స్నాక్స్ చేసుకోవడం, హెల్తీగా హోమ్ మేడ్ ఫుడ్ చేసుకోవడం వల్ల మీరు కూడా ఇన్స్పైర్ అవుతున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ ఉంది. అక్కడ కూడా నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేసి మీరు అక్కడ డిఎం చేసేయచ్చు. మీ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో పాటు మీరు మన ఛానల్లో ఏమన్నా కొత్త రెసిపీస్ చూడాలనుకున్నా కూడా మీరు అక్కడ నాతో చెప్పేయండి. అండ్ నేను చేసిన రెసిపీస్ మీరు ఏమన్నా ట్రై చేసి ఉంటే అక్కడ నాతో పిక్ షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వాటిని వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను. అది సంగతి. ఇక్కడైతే నా క్లీనింగ్ పని అయిపోతుంది. బెడ్షీట్ వేయడం అయిపోయింది. అవన్నీ క్లీన్ చేశాను. చూసారా, అక్కడ ఉండే 3 ఫోటో ఫ్రేమ్స్ అండ్ చిన్న అలారం క్లాక్ ఉంటుంది, అది మా పాపది. అది అక్కడే ఉండిపోయింది. తను వేరేది కొనుక్కుని తన రూమ్లో అది పెట్టుకుంది. అవన్నీ క్లీన్ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఈ పిల్లో కవర్స్ వేస్తే అయిపోయినట్టే. ఇవాళ వెదర్ చాలా క్లౌడీగా ఉంది. అస్సలు ఎండ అనేదే రాలేదు. దానివల్ల నేను క్విల్స్ అవేం వాష్ చేయలేదు. నెక్స్ట్ వీక్ చేద్దాంలే అని. బాగా ఎండ రావాలి, లేకపోతే ఇవి ఆరవు కదా. అది సంగతి. ఇదైతే ఫైనల్గా మా నీట్ అండ్ క్లీన్ బెడ్రూమ్ అనమాట. బాగుంది కదా, చూస్తే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవన్నీ నేను డస్టింగ్ చేశాను నీట్గా. 2 డేస్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎంత డస్ట్ వచ్చేస్తుందో అని. రోజు డ్రై క్లాత్తో అయినా డస్టింగ్ చేయాలి, అంత డస్ట్ మా ఇంట్లో. అండ్ ఈ హోమ్ డెకార్ నాకైతే మా అమ్మాయి చేసి ఇచ్చింది గిఫ్ట్గా మా బెడ్రూమ్ కోసం. బాగుంది కదా. ఆ రోజు నేను ఎందుకో వీడియో రికార్డ్ చేయలేదు. తను నేను ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు చేసిందో ఏదో జరిగింది. అండ్ ఇక్కడైతే తన హెయిర్కి ఆయిలింగ్ చేస్తున్నాను. ముందు రోజు హెడ్ బాత్ చేసింది, సాటర్డే చేసింది, సండే కూడా చేసింది. చెమట పట్టింది బాగాని. ఇప్పుడు సమ్మర్ వల్ల క్రికెట్కి వెళ్తే బాగా చెమట పట్టేస్తుంది కదా, ఆయిల్ రాసుకొని అసలు ఉండలేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేయాల్సిందే. వింటర్లో మాత్రం వీక్లీ వన్స్ చేపిస్తాను, కానీ సమ్మర్లో మాత్రం ఇలా ఆయిల్ పెట్టామంటే తను క్రికెట్కి వెళ్ళి వచ్చిందంటే బోల్డ్ అంత చెమట పట్టేస్తుంది. చేపించకపోతే తలలో అంతా ఫంగస్ లాగా స్వెట్ అలా ఉండిపోతే మళ్ళీ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. దానికన్నా బెటర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేసి 1 డే వదిలేసి మళ్ళీ ఇలా ఆయిల్ పెట్టేసి జడ అయితే వేసేస్తాను. ఇంకా మా అమ్మాయి జడ వల్ల మధ్యలో ఈ పనికైతే బ్రేక్ వచ్చింది. ఇంక ఇక్కడికి వచ్చేసి తన రూమ్ అంతా క్లీన్ చేసి బెడ్ మీద అయితే బెడ్షీట్ అవన్నీ చేంజ్ చేశాను. ఇంకా ఫైనల్గా అవన్నీ ఎవ్రీ వీక్ చూపెట్టేదే కదా, ఆల్రెడీ ఆ రూమ్లో కూడా చూపెట్టాను కదా. ఇంక ఇప్పుడైతే నేను సైడ్ టేబుల్ క్లియర్ చేస్తున్నాను. ఇందులో పైన తను రెగ్యులర్గా యూస్ చేసే థింగ్స్ అన్నీ ఉంటాయి. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. దాని మీద ఒక బాస్కెట్లా పెట్టేస్తాను. దానిలో తనకు కావాల్సిన మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, పౌడర్, ఇంకా క్లిప్స్, బేసిక్ కోమ్స్, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి అయితే పెడతాను ఇమీడియట్గా వాడుకోవడానికి. మిగతా అన్నీ లోపలైతే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ డ్రాలో ఇంకొక ఆర్గనైజర్ అయితే పెట్టుకుని దానిలో మా ఇంట్లో కావాల్సిన కేబుల్స్ అన్నీ ఇక్కడే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను. స్మార్ట్ వాచ్ ఏంటి, కొన్ని హోమ్ డెకార్ ఐటమ్స్కి లైట్స్కి ఛార్జ్ పెడుతూ ఉంటాం, కొన్ని డైరెక్ట్ పవర్ కనెక్ట్ చేసే ఉంటాయి. అలాంటివి ఏవైనా ఎనీ కైండ్ ఆఫ్ కేబుల్స్ అనుకోండి, అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. అవి కొన్ని బయట తీసి పెట్టేశారు, మెస్ అయిపోయింది. అది కొంచెం ఆర్గనైజ్ చేసేస్తే ఇంకా దీని కింద షెల్ఫ్లో మా అమ్మాయి మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూసేసి సీల్డ్ ఉంటే వాటికి డేట్ ఉన్నాయా లేదా అని ఉంచేస్తాను. ఓపెన్ చేసినవి మనం ఎలాగో పిల్లలు వెంటనే సిక్ అవ్వరు, ఓపెన్ చేసిన మెడిసిన్ యూస్ చేయకూడదు కాబట్టి అవన్నీ డిస్కార్డ్ చేసేస్తాను. ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఫైనల్గా పైదైతే అయిపోయింది. అండ్ ఆ పైన చూసారా ఏంటో వైట్గా స్టిక్ చేసింది, అదేంటో నాకు అర్థం కాలేదు. ఎంత ట్రై చేసినా సరే దాని మీద వేసిన కవర్ తీసి చాలాసేపు చూశాను. నేను వెట్ వైప్తో క్లీన్ చేయడానికి కూడా చూశాను, అదేంటో హార్డ్గా అయిపోయింది. ఏమంటిచ్చిందో ఏంటో తెలియదు. మా అమ్మాయి అల్లరికి ఒక హద్దు ఉండదు, సైలెంట్గా చేసేసి కూర్చుంటుంది అన్నీ. మనం ఇలా క్లీనింగ్ అప్పుడు చూస్తే కానీ తెలియదు తను ఏం మెస్ చేసిందని. మళ్ళీ అదే వేసాను అనుకోకండి, క్లాత్ అలాంటిదే సేమ్ ఉంటుంది ఇక్కడ యూస్ చేసేది. అదైతే వాష్కి వేసేసి వేరే ఫ్రెష్ క్లాత్ అయితే వేశాను. అండ్ ఇక్కడ తను రెగ్యులర్గా పెట్టుకునే స్మార్ట్ వాచ్, తన అలారం క్లాక్ ఇవన్నీ అయితే సెట్ చేసేసి అప్పుడు కింద దానికి వెళ్తాను. కింద షెల్ఫ్ కూడా ఎంత మెస్ చేయొచ్చో అంత మెస్ చేసింది. ఇందులో పౌడర్ ఎందుకు పడేసిందో తెలీదు. ఫైనల్గా నేను మెడిసిన్స్ అన్నీ తీసేసి డిస్కార్డ్ చేశాను. బేసిక్ చిల్డ్రన్స్ యూస్ చేసే మెడిసినే కాబట్టి అదంతా ఏం నేను రికార్డ్ చేయలేదు. ఒక డస్ట్బిన్ అయితే ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మనం ఒకసారి ఓపెన్ చేసేసాక అది 2-3 డేస్ లోపు అయితే ఓకే, కానీ అంతకన్నా ఎక్కువ అయితే యూస్ చేయకూడదు అంటారు. కాబట్టి ప్రతిసారి కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా ఏమైనా సరే సీల్డ్ మెడిసిన్స్ అప్పటికప్పుడు తీసుకురావడం, ఆ కోర్స్ యూస్ చేయడం, మళ్ళీ డిస్కార్డ్ చేసేయడం. కానీ వెంటనే డిస్కార్డ్ చేయం, అదే ప్రాబ్లం. దానివల్ల ఈ లోపలంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అంతా తీసేసి ఫైనల్గా
ఇక్కడ 2 ఆర్గనైజర్స్ ఉంటాయి, వాటిని కూడా మొత్తం ఖాళీ చేస్తాను. ఇదైతే బేసిక్ మస్కిటో రిప్లెంట్ క్రీమ్ ఉంటుంది కదా ఓడోమాస్ది, అది. అండ్ బేసిక్ కొన్ని సీల్డ్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి, వాటిని మాత్రం అలానే పెట్టేశాను. విక్స్ అలాంటివి ఉంటే అవి ఇమీడియట్ యూస్ చేయడానికి ఉంటుందని పైన షెల్ఫ్లో పెట్టాను. అది సంగతి. ఇలా అయితే ఏదో ఒక ప్లేస్ని మనం రెగ్యులర్గా చూసి ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2 వీక్స్ నుంచి సైడ్ టేబుల్ నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాను అంతే. నా ప్లాన్లో ఇది భాగంగానే ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ఒక రూమ్ క్లీన్ చేసామంటే నేను ఇందాక మీకు చెప్పినట్టే ఆ రూమ్లో రిలేటెడ్ అన్ని ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి అన్నీ నీట్గా వెట్ వైప్తో క్లీన్ చేస్తూ వచ్చేస్తాను. కాబట్టి ఎప్పుడు పని అప్పుడు అయిపోతుంది, ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఫైనల్గా అంతా సర్దేసిన తర్వాత ఇది మా అమ్మాయి రూము. ఈ బెడ్షీట్ అయితే వేశాను. సైడ్ టేబుల్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. ఈ కేబుల్స్ కూడా ఇలాంటి ఆర్గనైజర్స్లో పెట్టుకుంటే ఎంత ఆర్గనైజ్డ్గా అనిపిస్తాయో. అండి, హ్యాపీ మండే. ఏం చేస్తున్నారు? నేనైతే పనులు అవుతూ ఉన్నాయి, చూస్తున్నారుగా. మార్నింగ్ నుంచి ఆ 2 రూమ్స్ క్లియర్ చేశాను, అయిపోయింది. ఇప్పుడైతే వంట చేయడానికి వచ్చాను కిచెన్లోకి. అదేంటి మార్నింగ్ చేసావుగా అనుకుంటున్నారా? ఆ 2 పొట్లకాయల కూర వరకు సరిపోద్ది. బాక్స్లోకి వెళ్ళిపోయింది చాలా వరకు, ఇంకా కొంచెం ఉంది. సరే, తోటకూర ఉంది లాస్ట్ వీక్ది, ఆ తోటకూర ఫ్రై పెట్టేసి రసం పెడితే మా అమ్మాయికి ఈజీగా పని అయిపోద్ది. రసం ఇష్టంగా తింటుంది కాబట్టి తన కోసం రైస్ కూడా పెట్టేయాలి. సో ఆ పనిలో నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ వరకు ఏం చేస్తాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే త్వరగా వంట చేసేస్తాను. మా అమ్మాయికి హాలిడేస్ ఉంటే ఇదొక్కటే ప్రాబ్లం. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే లంచ్ బాక్స్లో తనకి ఏదో ఒకటి ఇస్తాను, వచ్చాక స్నాక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడేమో మార్నింగ్ లంచ్ బాక్స్కి చేసిన రెసిపీస్ ఆఫ్టర్నూన్ వరకు ఉండవు. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇలా రోజంతా వంట చేసినట్టే ఉంటుంది. అండ్ ఇక్కడైతే సింపుల్గా తోటకూర ఫ్రై అయితే చేసేస్తున్నాను మీకు చెప్పినట్టే. అండ్ బేసిక్ రసం కూడా పెట్టేశాను. ఆకుకూరలు ఇవి తినదు అవి తినదు అని పర్టికులర్గా ఇలా ఏం ఉండదు. మా పాపకి అన్ని వెజిటబుల్స్ అలవాటు చేశాను చిన్నప్పటి నుంచే. కాబట్టి ఏ వెజిటబుల్ని ఇది నాకొద్దు అని అబ్జెక్ట్ చేయదు. ఒక్క పెరుగు విషయంలోనే బాధ తప్ప మిగతా వెజిటబుల్స్ కానీ ఏవైనా సరే నేను చిన్నప్పటి నుంచి అన్నీ పెట్టేయడం స్టార్ట్ చేశాను. ఈవెన్ సొరకాయ దోసకాయ లాంటివి కూడా నేను చిన్నప్పుడే 1 year 2 years టైంలోనే కదా అవన్నీ తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలోనే నేను పీసెస్ని మ్యాష్ చేసేసి పెట్టేసేదాన్ని రైస్లో. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. లీఫీ వెజిటబుల్స్ అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదు. వాటిని రైస్లా చేసి పెట్టినా ఇలా ఫ్రైలా చేసి పెట్టినా, మొన్న తోటకూర పులుసు కూర చేశాను కదా అలా చేసి పెట్టినా, ఎలా చేసి పెట్టినా తినేస్తుంది. కాబట్టి టచ్ వుడ్ ఇప్పటి వరకు ఫుడ్ విషయంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే ఇది తినను అది తినను అని గొడవ చేయదు, కానీ ఫుడ్ విషయంలో లిమిట్ చేసేసుకుంటుంది. ఇంతే తినాలి అంతే తినాలి, ఇంతకే నా టమ్మీ ఫుల్ అయిపోద్ది అని తను ఒకటి మైండ్లో పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకా దానికి మించి ఒక్క స్పూన్ కూడా ఎక్స్ట్రా వెళ్ళనివ్వదు లోపలికి. నేను రెగ్యులర్గా తినేంత అయిపోయింది, ఇంకా నా టమ్మీ ఫుల్ అయిపోయింది, ఇంకా నేను తినకూడదు, అంతవరకే. ఇక్కడ నేను బేసిక్ తోటకూర ఫ్రై చేశాను కాబట్టి ఆ రెసిపీ ఏం షేర్ చేయలేదు. ఇంకా వాషింగ్ మిషన్ అయితే అయింది, కానీ బట్టలు మాత్రం ఆరేయలేదు, ఇప్పటి వరకు కుదరలేదు. సరే, ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే భోజనం తర్వాత బట్టలు ఆరేస్తున్నాను. నేను ముందు వీడియోలో చెప్పినట్టే ఇంకా స్టాండ్ మీద బట్టలు ఆరేయాలన్నా స్టాండ్ మీదే ఆరేస్తున్నాను. తీగల మీద ఆరేయాలంటే భయం వేస్తుంది. ఆ వెనకాల ఉన్నవన్నీ కిచెన్ టవల్స్, నాప్కిన్స్ అలాంటివి కొన్ని ఉంటాయి, అవి వాష్ చేసి యాడ్ చేశాను, ఆరేసానులేండి. వాటిని తీసేస్తాను స్లోగా, ఎందుకంటే ఆంది వస్తే విపరీతంగా వస్తుంది. ఇంకా వాటి మీద ఆరేస్తే వాటిని తీసే పరిస్థితి కూడా ఉండట్లా. ఆలోగా అన్నీ తడిచిపోతున్నాయి, అంత స్పీడ్గా వస్తుంది వర్షం వస్తే. కాబట్టి అన్ని స్టాండ్ మీదే వేసేసుకున్నాం అనుకోండి, ఇలా గాలి రావడం స్టార్ట్ అవ్వగానే స్టాండ్ని జస్ట్ లోపలికి తీసేసుకుంటే అయిపోద్ది, ఈజీగా బట్టలన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. అందుకే యాక్చువల్గా దీని మీద కూడా బాగానే పడతాయి బట్టలు. మావన్నీ మధ్యలో వరకు వచ్చేసినా సరే, పాపవి సైడ్స్ వింగ్స్లా ఉన్నాయి చూసారా, తనవి చిన్న చిన్నవే కాబట్టి వాటి మీద అయితే వేసేస్తాను. ఇదంతా ఇంత పని ఉన్నా సరే ఈరోజు నేను పని రాక్షసిలా పనంతా చేస్తూనే ఉన్నాను. ఈ విరామం లేని ఇల్లాల పనులన్నీ, వీటన్నిటిని మనం ఒక ప్లాన్ చేసి చేసుకుంటే బాగానే అయిపోతాయి. కాకపోతే కొంచెం అన్ప్లాన్డ్గా అలా బద్ధకంగా కూర్చున్నామంటే అన్నీ ఆగిపోతాయి. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ ఏం రికార్డ్ చేయలేదు పెద్దగా. మా అమ్మాయి క్రికెట్కి వెళ్ళిపోయింది, నేను నా పనుల్లో బిజీ అయిపోయాను. అండ్ నైట్ అయితే మా అమ్మాయి కోసం అయితే ఇడ్లీ వేశాను, తను రొట్టె అంత ఇష్టంగా తింది కాబట్టి. మా కోసం అయితే మేము మినప రొట్టె వేసుకున్నాం.
అలా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ క్లీన్ చేసి గిన్నెలు కడిగే పని. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే పనంతా మనం ప్లాన్ చేసుకొని కొంచెం ఆర్గనైజ్డ్గా ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది. ఆ వీక్లో అన్ని డేస్ ఇలానే చేయాలంటే అవసరం లేదు. ఏదో ఒక రోజు మీ అవసరాన్ని బట్టి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. అలా నేను ఫ్రైడే పెట్టుకుంటాను. ఒకటి నాకు ఫ్రైడే మార్నింగే వీకెండ్ మూడ్ వచ్చేస్తుంది. అండ్ ఫ్రైడే కాబట్టి క్లీనింగ్, డస్టింగ్ ఇలాంటివి ఏం చేయను. కాబట్టి మండే టు థర్స్డే నేను ఫుల్ బిజీ పెట్టేసుకుంటాను. ఫ్రైడే కాస్త అలా ఏం పనులు లేకుండా రిలాక్స్డ్గా ఉంటాను. ఇంకా సాటర్డే సండే ఎలా వస్తాయో ఎలా అయిపోతాయో నాకే తెలీదు. ఫుల్ టైం ఏదో ఒకటి చేస్తున్నట్టే ఉంటుంది. సండే మరీ హెక్టిక్గా అనిపిస్తుంది. సాటర్డే కూడా అంతే. మేబీ లేట్ లేవడం వల్ల అనుకుంటా. డైలీ మనం పొద్దుటే లేస్తాం, అన్ని పనులు టైం టు టైం అయిపోతాయి. సాటర్డే అలా ఉండదు కదా, కొంచెం లేట్గా లేస్తాం, పనులన్నీ లేట్గా స్టార్ట్ అవుతాయి. బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, మధ్యలో గిన్నెలని సర్దుకోవడం అని, ఈలోగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అని, ఏమన్నా గ్రాసరీస్ లాంటివి తెచ్చుకోవాలంటే బయటికి వెళ్ళడం అని, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ప్లాన్ చేసి చేసుకుంటూ ఉంటూ స్మూత్గా వెళ్తే ఓకే, మనకి బాగానే అనిపిస్తుంది. బట్ ఏదన్నా ఒకరోజు అవ్వలేదు అంటే మాత్రం మీరు దాని గురించి స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ తీసుకుంటే హెడేక్ వస్తుంది తప్ప పెద్ద యూజ్ ఏమి ఉండదు. సరే, మనం కూడా ఈరోజు చేయలేదంతే, రేపు చేసుకోవచ్చు. ఏమైంది, మన ఇల్లే కదా, దానివల్ల ఏం కొంపలు మునిగిపోవు. కాబట్టి ప్లాన్ చేసేసుకొని అది ఎగ్జిక్యూట్ అవ్వలేదని హెడేక్ మాత్రం తెచ్చుకోవద్దు. ఫ్లెక్సిబుల్గా ఉండడం మీకు మీరు అలవాటు చేసుకోండి. అవసరాన్ని బట్టి మారుతూ ఉండాలి మనం కూడా. ఎందుకంటే హోమ్ మేకర్స్ అయినా, హౌస్ వైఫ్ అయినా ఆడవాళ్ళం, మనం కూడా హ్యూమన్సే, రోబోస్ కాదు. కాబట్టి మనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆ ఫీలింగ్స్ని బట్టి నడుస్తూ ఉండాలి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, పని చేసుకోండి, నీట్గా ఉండండి, ఇల్లు నీట్గా పెట్టుకోండి. మీ ఫ్యామిలీని అంతా హెల్తీగా చూసుకోవాల్సిన బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ మీదే, కాదని నేను అన్ను. బట్ అప్పుడప్పుడు మనకు కూడా వీక్ డేస్ ఉంటాయి కదా, అలాంటి డేస్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. ఇలా నేను ఇన్ని గిన్నెలు అయితే కడిగేశాను, ఇంకా కొన్ని పాల గిన్నెలు అలాంటివి నానే ఉంటే వదిలేశానులేండి, ఇప్పుడు అవ్వట్లేదని. ఇదైతే ఫైనల్గా నా క్లీన్ కిచెన్. పాలు తోడు పెట్టేశాను, రేపు మార్నింగ్ కావాల్సినవన్నీ నానపెట్టేశాను. ఇలా బిజీగా నా మండే అయితే గడిచిపోయింది. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.